అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఏ ఊరన్నా? మాది వచ్చేసి తంబలపల్లి నియోజకవర్గము. మాకు ఎమ్మెల్యే వచ్చేసి ద్వారకనాథ్ రెడ్డి. నెక్స్ట్ ఆయనే రావాలని మేము కోరుకుంటున్నాము. మీ పేరు చెప్పలేదు. మా పేరు వచ్చేసి ప్రభాకర్ రెడ్డి. మేము వచ్చేసి బెంగళూరులో ఉంటా. నేను జగన్ చూడడానికే బెంగళూరు నుంచి వచ్చా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనేది ఇప్పటిదాకా ఏ అభివృద్ధి లేదు. అభివృద్ధి అనేది కనుక ఉంటే ఇంతమంది వచ్చేటోళ్ళు కాదు, జై జగన్ అనేటోళ్ళు కూడా ఎవడో కాదు. మా తమ్మాలపల్లి నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి చేశాడో మాకు తెలుసు. ఇప్పటిదాకా చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేదు. ఇప్పుడు ఇంకా కరోనా టైంలో చూసుకుంటే జగన్ 3 సంవత్సరాలు మాత్రమే పరిపాలన చేశాడు. 3 సంవత్సరాలకే ఇలా ఉందంటే ఇంకా 5 సంవత్సరాలు అవకాశం ఇస్తే ఎలా దుమ్ము దులుపుతాడో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ 3 సంవత్సరాల్లో కూడా అతను ఇచ్చింది కేవలం అంటే ఈ 5 సంవత్సరాలు అయిపోవడం వస్తుంది కదా, అతను ఇచ్చింది కూడా వాళ్ళ కార్యకర్తలకు లేకపోతే ఆ పార్టీ ఫాలోవర్స్ మాత్రమే పథకాలు అందినాయని అంటున్నారు కదా అన్న. ఇక్కడ ఎవరు కార్యకర్తలు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఇప్పుడు చూడండి, చంద్రబాబు నాయుడు రాకనే పింఛనీ కట్ చేశాడు. ఇప్పుడు సచివాలయం దగ్గరికి వెళ్ళి తీసుకోవాలని చెప్తున్నారు. రాకనే ఎంత చేశాడంటే వస్తే కనుక మీకు పింఛనీలు కూడా రావు, ఏ ఆరోగ్యశ్రీ రాదు, రైతు భరోసా రాదు, ఏది రాదు. అన్ని వస్తాయా రావు తర్వాత పెడితే ఇప్పుడు ఈ పథకాలు కేవలం వాళ్ళ పార్టీ కార్యకర్తలకు లేకపోతే ఫాలోవర్స్ మాత్రమే వచ్చినాయట. ఎవరికి లేదు, ప్రతి ఒక్కరికి వచ్చింది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తలు ఎవడన్నా కానీ ఇక్కడ ప్రతి అందరికీ వచ్చింది. ఇక్కడ ఇప్పుడు ఆల్కహాల్ సంబంధించి మద్యపాన నిషేధం చేస్తామన్నారు కదా జగన్ అన్న పోయినసారి ఎలక్షన్ లో, కానీ మద్యపాన నిషేధం జరగలేదు. పైగా 30 రూపాయల మందిని 300లకు అమ్ముతున్నాం అంటున్నారు కదా. అదంతా అబద్ధము. ఎవరైతే జగన్ గిట్టని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే చేస్తున్నారు. ఇప్పుడు మనం చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు అంటే శ్రీలంక చేస్తుంది, జగన్మోహన్ రెడ్డి ఏమో శ్రీలంక అవుతుంది అన్నాడు. బాబు వస్తేనేమో ఇంకేమవుతుంది, పాకిస్తాన్ అవుతుందా? ఏమీ కాదు. జగన్ చేస్తేనేమో జగన్ చేస్తే వ్యభిచారమా, చంద్రబాబు నాయుడు చేస్తే సంసారమా? ఇది ఎక్కడదండి? ఇక్కడున్న ప్రతి ఒక్కరు ఓటర్ కూడా ఆలోచించుకోవాలి. ఈ మధ్య కాలంలో ఒక దత్తపుత్రుడు వస్తున్నాడు, ప్యాకేజీ స్టార్ చూడండి. కానీ మరి పవన్ కళ్యాణ్ కూడా జగన్ ని పాతాళానికి తొక్కేస్తా అన్నాడు కదా, చెప్పు. ఎప్పుడు దొక్కుతాడు తెలుసా? ఈ ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత చూడండి, ఎలక్షన్ తర్వాత ఈ ప్యాకేజ్ స్టార్ ఉండడు, ఏ స్టార్ ఉండడు. ఎవరికైనా కానీ దమ్ముంటే సింగిల్ గా పోటీ చేయండి. జగన్ దమ్మున్నాడు, సింగిల్ గా పోటీ చేస్తున్నాడు. 175 స్థానాలు సింగిల్ గా చేసే దమ్ము ఎవరికైనా ఉందా? సరే, ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు 3 పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి కదా. 3 పార్టీలు మీకు తెలిసిన బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ చేస్తారు. కానీ ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు, స్టేట్ వైడ్ గా మాత్రం జగన్ కి ఓటేస్తాం అనుకుంటారు కదా. సెంటర్ కి అంటే ఎంపీ సీట్ కి సెంటర్ లో ఎవరు రావాలనుకుంటారు? సెంటర్ లో జగన్ ఆడే అవకాశం ఉండదన్న. సెంటర్ లో ఎవరు రావాలనుకుంటారు? సెంటర్ లో బీజేపీ వస్తుంది సార్. సెంటర్ లో బీజేపీకి వస్తే ఆల్రెడీ ఇక్కడ బీజేపీ కలిసే పని చేస్తుంది. మద్దతు అయితే మాత్రం బీజేపీకి ఇస్తాము.